ప్రతిరోజు ఏదో ఒక అబద్ధం ఆడతారు. మరి అంత ఇంపార్టెన్స్ ఉన్న అబద్ధాలకి ఒక రోజు లేకపోతే ఎలా ఉంటుంది? అందుకే లైడే కోసం పోరాడుతున్నాడు సుడిగాలి సుధీర్. సో లెట్స్ వెల్కమ్ హిమ్ అండ్ హిస్ టీమ్. హాయ్ నాగబాబు గారు, మీ డ్రెస్ చాలా బాగుంది. రోజా గారు, మీకు ఎప్పటి నుంచో ఒక విషయం మనస్ఫూర్తిగా చెప్దాం అనుకుంటున్నాను, కానీ కుదరలేదు. ఇప్పుడు ఇక్కడ చెప్తున్నాను. ఏంటంటే మీ డ్రెస్కి మీరు ఎప్పుడు తెచ్చుకునే మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ ఉంటాయి కదా, అది అద్భుతం అండి. నిజంగా నేను నా జీవితంలో ఎటువంటి ఆర్డర్ లేడీస్ని చూడలేదు అలా చేసుకోవడం. అండ్ ఈ విషయాలని నేను ఎందుకు ఎంత యాంగ్జైటీగా చెప్తానంటే, ఇవాళ స్కిట్ మేమే కొడుతున్నాం కాబట్టి. ఎందుకంటే బేవర్సంగా ప్రిపేర్ అయిపోయాం. ఎందుకంటే అసలు కంటెంటే రోజా మరి చేయమన్నారు కాబట్టి. ఒరే, అది రోజా గారి స్కిట్ కాదురా, రోజుల గురించి చేయమన్నారు. రోజుల గురించి ఏమన్నారా? అంటే ఇప్పుడు రోజులు అంటే ఏం చేయాలరా? అదేరా, మదర్స్ డే, ఫాదర్స్ డే, చిల్డ్రన్స్ డే అంటారు కదా, దాని గురించి చేయాలి. డేస్ మీద చేయాలి. ఓ పని చేద్దాం, మన సండే, మండే, ట్యూస్డే, వెడ్నెస్డే గురించి చేద్దామా? అప్పుడు థర్స్డే మన స్కిట్ టెలికాస్ట్. సరే, మన శంకర్ గారు ఏం చేస్తున్నాడు? శంకర్ గారు మదర్స్ డే మీద చేస్తున్నాడు రా. అంటే ఆడు మాత్రం రోజా గారి మీద చేసి మనం చేయకూడదా? రవి గారు ఏం చేస్తున్నాడు? రవి గారు కామెడీ డే అనేది చేస్తున్నాడు. ఆడికి సంబంధం లేదు ఎందుకు ఆడు చేయడు, ఆడికి రాంది ఎందుకు చేయడు అంటాను. కరెక్ట్. సరే, మన రాఘవ ఏం చేస్తున్నాడు? రాఘవ లవర్స్ డే చేస్తున్నాడు రా. ఓ, నా గురించి రష్మి గురించి మాట. సర్లే, కానీ ఇప్పుడు మనకైతే కంటెంట్ ఏం లేదు, ఏం చేద్దాం? ఒక్క నిమిషం. రోజా గారు, నాగబాబు గారు నన్ను క్షమించండి. యాక్చువల్లీ నేను రోజా గారి మీద కాన్సెప్ట్ కూడా బేబత్సంగా ప్రిపేర్ అయిపోయాను. ఒక 2 నిమిషాలు టైం ఇస్తే మేము ఏదో ఒకటి అనుకొని వచ్చి చేసేస్తాను. ప్లీజ్, ఏదో శంకర్ గారు ఎక్కేస్తాం, ఏదో ఒకటి మీరు చూసి ఆనందించాలి. ఓకే? అరే వచ్చింది మాకు. కమాన్, అదే ఓకే, రెడీయా? ఓకే. రోజా గారు, నాగబాబు గారు, యాక్చువల్లీ మేము చేసే స్కిట్ ఏంటంటే, ఇలా ప్రతి ఒక్కరు అన్ని రోజుల గురించి చేస్తున్నారు, కాకపోతే మేము మాత్రం అబద్ధాలు రోజు అంటే లైస్ డే. ఒక రోజు మొత్తం ప్రపంచం అంతా అబద్ధాలు ఆడితే ఎలా ఉంటది అనేదే మా స్కిట్. కాకపోతే ఫస్ట్ నుంచి స్టార్ట్ చేస్తాం, మళ్ళీ ఇంట్రో నుంచి ఏమనుకోదు. ఏం చెప్పాను నీకు? అబద్ధాల గురించి చెప్పాను, నిజాలు చెప్తాడు ఇక్కడ. ఇది అబద్ధమే కదా రోజా గారి గురించి. ఏంటి అబద్ధం? మరి లేదంటే ఆవిడ రేకు విచ్చుకున్న ముద్దబంది పువ్వు ఏంటి ఆవిడ? ఇది అబద్ధాలు నిజాలేంట్రా? రోజ్ 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 రోజా పువ్వా, మీరు రోజా పువ్వా, మీరు రోజా పువ్వా. గురువారం వారం 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 చంపుతున్న పువ్వే మీరా, ఆ నవ్వే మీదా. తర్వాత జుట్టుకేమో నల్ల రంగు పూసిన పిల్ల, నల్ల ఫేసుకేమో తెల్ల రంగు పూసిన పిల్ల. ఫస్ట్ అబద్ధం సక్సెస్ఫుల్ గా అయిపోయింది. నీ గురించి నాకు ఎందుకు అప్లై చేస్తా? ఓకే, అరే మళ్ళీ నెక్స్ట్ స్కిట్ లోకి వెళ్ళిపోతాం. ఓకేనా? రైట్. నాగబాబు గారు, యాక్చువల్లీ డైలాగ్ లో కూడా అబద్ధాలు ఉండాలి. ఒక్క నిజమనే చెప్తే నీ చెప్పుతో కొట్టున్నాను. షూ ఉందా? సరే, ఏదో అందుకుంటు. నాగబాబు గారు, మీరంటే నాకు చాలా ఇష్టం అండి. ఎక్స్పెషల్లీ మీలో నచ్చింది ఏంటంటే నాకు మీ హెయిర్ స్టైల్. నాకు నేను అప్పుడప్పుడు బాధపడుతూ ఉంటాను, నాకు అలాంటి హెయిర్ స్టైల్ ఎందుకు లేదు అని చెప్పని. అంటే యాక్చువల్లీ మీరు అది విగ్ అని తెలియకుండా మెయింటైన్ చేస్తారు కదా, అది నాకు బేసికల్ చాలా ఇష్టం అన్నమాట. అండ్ ఈ జబర్దస్త్ షో ద్వారా మొత్తం ఆంధ్రప్రదేశ్కి నేను తెలియజేయాల్సింది ఏంటంటే, మన తెలుగు ఇండస్ట్రీకి నాగబాబు గారు లాంటి డాన్సర్ దొరకడం నిజంగా మన అదృష్టం. అది నిన్నే నాకు తెలిసింది, ఇది D55 లో నాగబాబు గారే విన్నర్ అంట. యాక్చువల్లీ నిజంగా ఐ బౌ ఫర్ యూ అండి. ఇకపోతే రోజా గారు మా జబర్దస్త్కి జడ్జిగా రావడం మా దురదృష్టం. సెలవుమణి గారికి భార్యగా రావడం ఆయన అదృష్టం. సెలవుమణి గారికి భార్యగా రావడం ఎందుకు అదృష్టం అనుకుంటున్నారా? ఇవిడ షూటింగ్లు వాటిలో బిజీ ఉండకుండా, తర్వాత ఏ రాజకీయాలు బిజీగా ఉండకుండా, తర్వాత ఈ షోలు జడ్జిమెంట్లు బిజీగా ఉండకుండా, ఎప్పుడు చూసినా మొగుడు పట్లే ధ్యాస, ఆయనకే జీవితాంతం సేవ చేసుకుంటూ కూర్చుంటారు కదా. నిజంగా అండి, రియల్లీ ఐ బౌ ఫర్ యూ. ఇక మన రష్మి గురించి చెప్పాలంటే, ప్రపంచంలో నీలాంటి అందగత్తని ఎక్కడా చూడలేదు నేను. మోనాలీసా బొమ్మ నిన్ను చూసే గీసినట్టు ఉన్నారు. ఆ కొందరు బొమ్మ, అదేంటి బాబు గారు బొమ్మలు అన్ని నువ్వే అనుకుంటాను. రష్మి, నిజంగా ఐ బౌ ఫర్ యూ. ఎక్కువ అయిపోయింది మరి. నాగబాబు గారు ఏం చెప్పారు? ఏం చెప్పారు? బాక్స్ నుంచి బయటకు వచ్చేయండి స్కిట్లు అని చెప్పారు.
ఎప్పుడు ఎక్కడ ఎడతారా అని చెప్పి తిడతారు అక్కడ. ఓ ఇందా నుంచి ఈ బాక్స్ లో ఉన్నాం మనం, ఆ. అందుకే మనం జబర్దస్త్ మీదకి వెళ్ళిపోతాం. మరి, మరి. వచ్చేసారా? అయితే ఇప్పుడు ఇలాగా మన ప్రపంచంలో ప్రతిదీ అబద్ధం అయితే ఎలా ఉంటుంది అనేది మీ కళ్ళకి కట్టినట్టు మేము చూపిస్తున్నాం. ఇక్కడ ఒక్క చోటే కాదండి, మీరు ఏ ఛానల్ పెట్టినా సరే వాళ్ళ మొత్తం అన్ని న్యూస్లు కానీ సినిమాలు కానీ అన్ని అబద్ధమే. అలాంటి ఎగ్జాంపుల్ మీ ముందు ఒకటి ఇస్తున్నాను, కావాలంటే చూడండి. ఇవాళ టీవీ ఆన్ చేసినట్టయితే దాంట్లో వచ్చే న్యూస్, దాంట్లో వచ్చే ఇంటర్వ్యూ ఎంత అబద్ధంగా ఉంటాయి చూడండి మీరే. హాయ్ హలో కాదు, కొందరికే నమస్కారం. ఈ రోజుల్లో మన రాష్ట్రం చాలా ప్రశాంతంగా ఉంటుంది. గత 2 సంవత్సరాల నుంచి మన రాష్ట్రంలో అసలు ఎక్కడ బంద్లు జరగడం లేదు. బంద్లు చేయండి రా మొర్రో అని యువతను పిలిస్తే ఎవరు కూడా బయటికి రావట్లేదు. కనీసం ఒక్క బస్సు తగలబెట్టండి అంటే ఎవరు తగలబెట్టట్లేదు. ఏంటి కర్మ? అలాగే వార్తల్లోకి వెళ్లే ముందు మన స్టూడియోలో 2013 మన రాష్ట్ర ముఖ్యమంత్రి రోషయ్య గారు ఉన్నారు. సో ప్లీజ్ ఒకసారి గట్టిగా చప్పలు కొడితే ఆయన మనతో ముఖాముఖి కార్యక్రమం ఉంది. ప్లీజ్ పుట్ హ్యాండ్స్ టుగెదర్ ఫర్ రోషయ్య గారు. ఇటు రావద్దు సార్, ఇటు రావద్దు. వస్తారు ఈరోజు అబద్ధ దినోత్సవం కదా, మరి అందుకు రావటం ఎందుకయ్యా? వెల్కమ్ కాదు సార్. కమ్ వెల్కమ్. సార్ ఇప్పుడు సినిమాల గురించి మీరేం చెప్పకండి సార్. ఖచ్చితంగా చెప్పరాయా. మరి సినిమాల గురించి చూసుకుంటే నేను మంచి డాన్స్ అన్నది అందరికి తెలుసు. లారెన్స్కి ఎన్నో స్టెప్పులు నేర్పించారు, ప్రభుదేవాకి ఎన్నో స్టెప్పులు నేర్పించారు. అయితే చిరంజీవి గారికి దాయ్ దాయ్ దమ్మ స్టెప్పు ఏటో రాకపోతే నేను ఇట్లీ డోలకు స్టెప్ నేర్పిస్తే ఆటోమేటిక్ ఆయన దాయ్ దాయ్ దమ్మ స్టెప్ వేస్తాడు. ఓకే సార్, ఓకే సార్. ఒక గంట ఎక్కడే ఉండండి సార్. మీరు ఎక్కడికి వెళ్ళదు సార్. ఒక గంట ఎక్కడే ఉండండి సార్. మీరు ఎక్కడికి వెళ్ళదు సార్. ఏం మాట్లాడుతున్నావయ్యా? ఏం మాట్లాడుతున్నావయ్యా? వెళ్తున్నా. ఫ్రీజ్ చూశారు కదా, మరి వాళ్ళ టీవీలు చూస్తున్నట్టయితే ఎంత అబద్ధాలు జరుగుతున్నాయి. అయితే మామూలుగా ఒక జరుగుతుంటే ఎవరైనా సరే అమ్మాయి నన్ను చేయొద్దు చేయొద్దు అని చెప్పినట్టు, కానీ ఇదే అబద్ధాలు ఈ లైఫ్ డే రోజు ఒక జరిగితే ఎలా ఉంటుందో మీరే ప్రత్యక్షంగా చూడండి. శ్రీను, దయచేసి నన్ను చేసేను. శ్రీను, నా దగ్గరికి రావద్దు. శ్రీను, దయచేసి నన్ను ఏమి చేసిను. నా దగ్గరికి రావద్దని చెప్పాను, నేనేం చేయను. మా అమ్మని తెలిసిందంటే తల ఎత్తుకొని తిరుగుతారు శ్రీను. నన్ను సమాజంలో తల ఎత్తుకొని తిరిగేలా చేసేను. శ్రీను, నువ్వు ఒప్పుకోకు. శ్రీను, నన్ను ఏమైనా చేసేను. నేనేం చేయను. నన్ను ఎవరైనా కాపాడొద్దు. నేనేం చేయను. నన్ను ఎవరైనా కాపాడొద్దు. నిన్నేం చెయ్యను. నాగబాబు గారు మీరు కూడా కాపాడొద్దు. నిన్నెవ్వరైనా కాపాడేస్తారు. ఫ్రీజ్. అయితే ఇలాంటి జరుగుతున్నప్పుడు సాధారణంగా ఏ మొగాడన్నా వెళ్ళి జెన్యున్ గా అయితే ఆడపిల్ల నాపుతాడు, కానీ ఇదే అబద్ధాల రోజు ఒక మొగాడు వెళ్ళి అక్కడ ఏం చేస్తాడో చూడండి. టింగ్ 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 టింగ్. నిన్నేం చేయను. ఏయ్! ఎందుకు చెయ్యవురా? నువ్వు దాన్ని ఏదో ఒకటి చెయ్యాలి. ఇప్పుడు నేనేం చేయను. చెయ్యాలి. చేయనా? ఒక సాటి మొగాడుగా నీకెవడు తోడు లేడనే కదా నీ బాధ. నేనున్నానమ్మా నీకు. నువ్వు చేయదాన్ని. నేనేం చేయను. చెయ్యాలి. నేనేం చెయ్యను. నువ్వు చెయ్యాలి, దాన్ని ఏదో ఒకటి చెయ్యాలి, లేదంటే నేను ఒప్పుకోను. నేను చెయ్యను. ఇది ఒప్పుకుంటాది. మీరందరికీ ఇలా లోకు అయిపోయింది. ఆడదంటే ఆట బొమ్మ, దాన్ని ఏదో ఒకటి చెయ్యరా. రే నేనేం చేయనురా. ఏదో ఒకటి చెయ్యరా. నేనేం చెయ్యను. నిన్నేం చెయ్యను. అరే పన్నెండు అయిపోయిందిరా. అయిపోయిందా? అంటే మనం నిజాలు మాట్లాడుకోవాలి ఇప్పుడు మనం యాక్చువల్లీ. అవునా? అరే మర్చిపోయాను, ఇప్పుడు మనకి స్కిట్ ఎండింగ్ ఏం లేదు. ఏం చేద్దాం? ఇదే ఇలీరియస్ చేయాలరా? అవునరా. సిలీరియస్ చేయాలంటే ఆ బాక్స్ లోకి వెళ్ళి ఆలోచిద్దాం రా. ఓకే. ఇప్పుడు హిలీరియస్ చేయాలంటే మనం జబర్దస్త్ లో జనరల్ ఏం చేస్తాం? కొట్టుకుంటాం. కొట్టుకుందాం. అయితే అంటే బాక్స్ లోకి వచ్చింది అందుకేనా? మరి అందుకే వచ్చావు. అయితే కొడుకున్నా ఎవరిని నోటు కొట్టుకోలేక మీ డౌట్. అంతే. ఎవరిని పడితే అని కొట్టుకుంటారు. కొట్టు కొట్టు. నేనైతే లైఫ్ డేలోనే ఉన్నాను. ప్లస్ మన జడ్జెస్ కూడా, ఎస్పెషల్లీ నాగబాబు గారు మీ స్కిట్ ని చాలా బాగా ఎంజాయ్ చేశారు. రోజా గారు అయితే నవ్వి నవ్వి పాప మామి ఇంకా నవ్వుతూనే ఉంది. నిజాలు చెప్పండి రోజా గారు. అయితే మొత్తానికి స్క్రిప్ట్ లేదు, వాటర్ లేదు,
బాక్స్ లో నించునేసి జబర్దస్త్ కావాల్సింది సంబంధం లేకుండా కొట్టుకోవాలి, ఇక్కడ ఉన్న వాళ్ళని తిట్టాలి అనేసి అలా set. ఏమో. మరి ఏంటిది నీకు పెళ్ళయ్యాక రిహార్సల్స్ కి టైం లేక ఇలా చేస్తున్నారా? అసలు ఎంత బాగా చేస్తుండేవాళ్ళు. సో అది నిలబెట్టేలాగా కొంచెం బెటర్గా వెళ్ళాలి. తప్పకుండా మేడం. కొత్తది చేయండి, బాక్స్ బయటికి రండి అంటే మళ్ళీ బాక్స్ లోపలికి వెళ్ళి మళ్ళీ మమ్మల్నే బాధితే ఎలాగ చెప్పు. ఐ హర్టెడ్, డీప్ గా హర్ట్ అయ్యాను. నువ్వు కూడా కదా రష్మి? మరి సార్ ఎలా ఫీల్ అవుతున్నారు చెప్పండి. సుధీర్ బాక్స్ బద్దలైంది పాపం. ఏ బాక్స్ లో అయితే మాట్లాడుతున్నాడో తన బాక్స్ తను పగలగొట్టుకున్నాడు. బట్ లేదో మీకున్న ఎక్స్పీరియన్స్ వల్ల మసిబస్ మారేడికి చేసి ఏదో మ్యానిపులేట్ చేశారు. వీళ్ళని ఎక్కువ విమర్శించాలన్న భయంగా ఉండదు నాకు. నెక్స్ట్ కిట్ ఎరగొట్టేసాయి. ఓకే, అది పెళ్లి కొంచెం బిజీ అయి ఉంటారు. పెళ్లి పెళ్లి అయిపోయింది సార్, పెళ్లి తర్వాత బిజీగా ఉన్నారు సార్. పెళ్లి అయింది, స్క్రిప్ట్ కి టైం లేదు సార్, రిహార్సల్ టైం లేదు. పర్లేదా? మీ కాపు ఆవిడ వదులుతుందిగా నిన్ను. ఏదైనా సరే కొంచెం పర్మిషన్ తీసుకొని ఇంటి పనులు కొంచెం ఒక్కోసారి నువ్వు ఆవిడకి పెళ్ళి కొన్ని వారాలు అయింది కాబట్టి సీను నీకున్న బిజీలో నువ్వు అలా ఉంటావు, తప్పదు. ఆల్ ది బెస్ట్, బాగా చేయి నెక్స్ట్ ఎపిసోడ్. ఓకే, షూర్ సార్, షూర్. ఓకే.